PSU ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎంఈఓ మండల విద్యాశాఖ అధికారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత సెలవులో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ స్కూలు, ప్రైవేట్ స్కూళ్ళు వారికి సంబంధించిన వారికి రీతిలో క్లాసులు ప్రారంభించుకోవడం, క్లాసులు బోధించుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్లను సైతం కూడా సెలవులు అని చెప్పేసి పక్కన పెట్టి వారితో కూడా పనులు చేయించుకున్నటువంటి సందర్భాలు అనేక ఘటనలు ఉన్నాయి. అందులో భాగంగానే మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే జిల్లా వ్యాప్తంగా, ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా, ఆర్మూర్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే స్కూల్ చాలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలను ఎవరైతే పాటించారో వారిపైన కొరడ జులిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మొన్న నుంచి చూస్తా ఉంటే కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఈ రోజు సెకండ్ సాటర్డే బంద్ అని చెప్పేసి కూడా ఈ రోజు పాటించకుండా వారి ఇష్టం వచ్చిన పద్ధతిలో క్లాసులు బోధించుకుంటూ, టీచర్లను పిలిపించుకుంటూ అక్కడ పనులు చేపించుకున్న పరిస్థితి ఈ రోజు ఒకవైపు ఆర్మూర్లో టౌన్ లోనే కొనసాగుతున్నాయి. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎంఈఓ గారి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే, ఎంఈఓ వాళ్ళకు అండగా ఉంటున్నారనేటువంటి ఇవన్నీ అంశాలు మాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంఈఓ గారు ఇకనైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా ఇట్లాంటి జరిపేటువంటి పాఠశాలను నిర్వహించేటువంటి స్కూళ్లలో కూడా బంద్ ఉన్న టైంలో నడిపేటువంటి స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇకనైనా ఏదైతే సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవులు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎక్కడైనా స్కూల్ చాలు చేసినా, ఎక్కడైనా టీచర్లు పిలిపించి ఎక్కడైనా పనులు చేపించినా ఖచ్చితంగా PDS అడ్డుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి 3వ తారీఖు వరకు దసరా సెలవులను ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆర్మూర్ డివిజన్ కావచ్చు, ఆర్మూర్ టౌన్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇష్టానుసారంగా 10th క్లాస్ వాళ్ళకు కావచ్చు, లేదంటే 9th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. గతం నుంచే హాలిడేస్లను అసలు హాలిడేస్ అనేటివి లేకుండా కూడా చేస్తున్న కొన్ని ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఉన్నాయి. అంటే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులను కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టానుసారంగా వీళ్ళకి నచ్చిన రీతిలో ఎగ్జామ్లు కండక్ట్ చేసుకుంటూ క్లాసులు నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిపై స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము PDS డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ సార్ గారి పర్యవేక్షణ లేకపోవడం లోపం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఎంఈఓ సార్ గారు ఇప్పటివరకు కూడా ఈ స్కూళ్ళు చాలా ఉన్నాయి సార్ అని మేము ఇంటిమేషన్ ఇచ్చినా కూడా సార్ కూడా ఇప్పటివరకు వాటికి విజిట్ చేయకపోవడం, వాటికి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వలేని స్థితిలో మన సార్ ఉన్నాడు. వెంటనే సార్ అన్న మేలుకొని ఇప్పటి నుంచి అన్నా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఏవైతే స్కూళ్ళు చాలా ఉంటాయో వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, లేదంటే వీలైతే వాటిని సీజ్ చేయాలని మేము PDS డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా దీన్ని ఉద్యమం ఉధృతం చేస్తాము. అట్లనే ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ యాజమాన్యాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అన్ని స్కూళ్ళను బంద్ చేయాలా, అట్లనే మీ స్టాఫ్ను కూడా పిలిపించుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా మీ స్కూల్కి వస్తాం, మీ స్కూల్కి వచ్చి మీ స్కూల్ని బంద్ చేసేదాకా మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాం.